తెలిపారు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వరదల కారణంగా గుబ్బలమంగమ్మ జల్లేరు జలాశయం, శ్రీ కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయాల గేట్లను ఎత్తిన అధికారులు, దిగువకు విడుదల చేసిన వరద నీరు. వేలేరుపాడు మండలంలో కారులో కొట్టుకుపోయిన వారిని సురక్షితంగా రక్షించిన రుద్రంకోట వాసులు. పలుచోట్ల సహాయక చర్యల్లో పాల్గొన్న పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. దీనావస్థలో జంగారెడ్డిగూడెం సీతామహాలక్ష్మి వృద్ధుల అనాథాశ్రమం. ఆశ్రమంలో వరద నీరు చేరడంతో సురక్షిత ప్రాంతానికి తరలించిన మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి. వరదల కారణంగా కొట్టుకుపోతున్న వంతెనలు, కోతకు గురవుతున్న కాలువగట్లు, అప్రమత్తమైన అధికారులు. హెల్మెట్ ధారణపై అవగాహన కల్పించిన మండల న్యాయ సేవాధికారి సంస్థ. పలు సూచనలు చేసిన సిఐ రాజేష్ కుమార్. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ఏజెన్సీలో కొండవాగులు ఉప్పొంగుతున్నాయి. జలాశయాలు, చెరువులు నిండుకుండలా దర్శనమిస్తున్నాయి. జంగారెడ్డిగూడెం మండలంలో చక్రదేవరపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న శ్రీ కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయం 2 గేట్ల ద్వారా వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జిల్లా మధ్యతరహా ప్రాజెక్టుగా పేరొందిన కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయానికి క్రమంగా వరద నీరు చేరుతున్నట్లు అధికారులు తెలిపారు. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 83.50 మీటర్లు కాగా ప్రస్తుతం 81.1 నీటి మట్టానికి వరద నీరు చేరిందని తెలిపారు. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 3,200 క్యూసెక్ల నీరు చేరుతుండగా 2 గేట్ల ద్వారా దిగువ ప్రాంతాలకు సుమారు 2,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 4.428 టీఎంసీలని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ఎర్రకాలువ జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు చేరడంతో రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తాడువాయి శివాలయం వద్దకు నీరు చేరుతుందని గ్రామస్తులు తెలిపారు. అదేవిధంగా బుట్టాయిగూడెం మండలం దొరమామిడి గుబ్బలమంగమ్మ తల్లి జల్లేరు జలాశయం సైతం నిండుకుండలా దర్శనమిస్తోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జలాశయ గేట్లను తెరిచారు. దిగువకు వరద నీటిని విడుదల చేశారు. దీంతో జల్లేరు కాలువ గుండా ఏజెన్సీ గ్రామాల మధ్య నుంచి ఎర్రకాలువ జలాశయానికి ఈ నీరు చేరుతుందని అధికారులు తెలిపారు. కాలువ దిగువన ఉన్న గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ కృష్ణప్రసాద్ తెలిపారు. ఇప్పటికే పట్టణపాలెం వద్ద రాకపోకలను నిలిపేసినట్లు స్పష్టం చేశారు. జంగారెడ్డిగూడెం మండలంలో అన్ని గ్రామాలలో క్షేత్రస్థాయి సిబ్బందిని ముందస్తుగా భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు తెలిపారు. ఏజెన్సీ ప్రముఖ పుణ్యక్షేత్రంగా బాసిల్లుతున్న గుబ్బలమంగమ్మ తల్లి ఆలయం వద్ద వరద నీరు చేరింది. కొండపై నుంచి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గుబ్బలమంగమ్మ తల్లి దర్శనానికి సైతం రాకపోకలను నిలుపుదల చేసినట్లు తెలిపారు. ప్రమాదకర పరిస్థితుల్లో కొండవాగులు దాటుకుంటూ ప్రయాణాలు చేయవద్దని జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవీంద్ర తెలిపారు. గుబ్బలమంగమ్మ తల్లి ఆలయ దర్శనానికి వెళ్లిన సుమారు 100 మంది అక్కడే వరదలో చిక్కుకున్నట్లు సమాచారం. వారిని రక్షించేందుకు అధికార యంత్రాంగం సమాయత్తమైంది. వేలేరుపాడు మండలంపై వరద తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. కోయమాధవరం నుండి అల్లూరి నగర్ మధ్యలో ఉన్న వాగు ఉధృతికి కారు కొట్టుకుపోయింది. వాగు దాటుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. గత ఈతగాళ్ల సహాయంతో రుద్రంకోట వాసులు వారిని రక్షించారు. కారులోంచి వాగులోని పొదల చాటున ఉండటంతో సకాలంలో స్పందించిన రుద్రంకోట వాసులు తాళ్లు సహాయంతో వారు ఉన్న చోటు చేరుకుని వారిలో ఉన్న 5గురిని ప్రాణాలతో క్షేమంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. వాగులో కొట్టుకుపోతున్న సమయంలో తమను కాపాడాలంటూ వారు కేకలు వేశారు. ఈ సంఘటనపై ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజులు స్పందించారు. అవసరమైతే వారిని రక్షించేందుకు హెలికాప్టర్ వినియోగించుకోవాలని ఎంపీ ఆదేశించారు. వీరందరూ రాజమండ్రి నుండి వస్తున్నట్లు తెలిపారు. వీరిలో డ్రైవర్ రామారావుతో పాటు 50 సంవత్సరాల వయసు కలిగిన తింగవరపు జ్యోతి, 35 సంవత్సరాల గడ్డం సాయి కుమారి, 11 సంవత్సరాల కుందన్ కుమార్, 9 సంవత్సరాల జగదీష్ కుమార్ ఉన్నారు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సైతం వారితో మాట్లాడారు. వారి క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. వరదలో ప్రాణ నష్టం కలగకుండా సహాయక చర్యలు చేపట్టాలని, ఎక్కడికక్కడ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వాగులో కొట్టుకుపోయిన వారిని రక్షించిన రుద్రంకోట గజ ఈతగాళ్లను, గ్రామస్తులను ఎమ్మెల్యే బాలరాజు కొనియాడారు. వేలేరుపాడు మండలం నారాయణపురం కట్టమైసమ్మ గుడి వద్ద భారీగా ప్రవహిస్తున్న వరద అవతల 5 కార్లు, 4 ఆటోలు, 10 బైక్లు చిక్కుకోవడంపై ఎమ్మెల్యే బాలరాజు ఆరా తీశారు. వారి పరిస్థితిని ఫోన్ ద్వారా అధికారుల వద్ద నుండి అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వితో మాట్లాడి హెలికాప్టర్ సైతం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెలంగాణ, ఆంధ్ర కాదని ప్రజల ప్రాణాలు ముఖ్యమని బాలరాజు అన్నారు. వేలేరుపాడు మండలంలో ఎడవల్లి వంతెన కొట్టుకుపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వేలేరుపాడు మండలంలో పెదవాగు ప్రాజెక్టు ఆనకట్ట తేలిపోవడంతో వాగు నుంచి దిగువ ప్రాంతాలకు వరద నీరు పొంగి పొర్లుతోంది. మరోపక్క పంట పొలాలు నిండిపోయాయి. పెదవాగు ఉధృతికి రామవరంలోని ఇల్లు నీట మునిగాయి.
ఇటువంటి సంఘటనలో కారు కొట్టుకుపోయిన సంఘటనలో సుమారు ఒక ఐదుగురిని అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా కాపాడడం జరిగింది. ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దు. అలాగే ఇక్కడ కట్ట మైసమ్మ గుడి దగ్గర ఏదైతే ఈ గ్రామస్తులు ఒక 25 మంది 30 మంది ఇబ్బంది పడే పరిస్థితి వాగులో ఉన్నారు. వారికి కూడా ప్రభుత్వం నుంచి హెలికాప్టర్ వస్తుంది. వారిని కూడా కాపాడే పనిలో మేమందరం ఉన్నాం. ఇక్కడ అలాగే ఫైర్ ఇంజిన్స్ సంబంధించి అధికారులు, ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. ఎవరు కూడా భయభ్రాంతులు గురి కావాలి. తప్పకుండా అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తం అయింది. వారిని కాపాడే పనిలో మేము ఈ రోజు జంగారెడ్డిగూడెంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు హెల్మెట్ ధారణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సిఐ రాజేష్, ఎంవీఐ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రధాన ఉపాధ్యాయురాలు లోవకుమారి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ట్రాఫిక్ నిబంధనల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాలకు గురి కాకుండా చూసుకోవాలని అన్నారు. కేవలం చదువే కాకుండా సామాజిక అంశాలపై సైతం అవగాహన పెంచుకోవాలని అన్నారు. హైకోర్టు న్యాయస్థానం వారి యొక్క ఆదేశానుసారంగా మన జంగారెడ్డిగూడెం సివిల్ జడ్జి శ్రీ కిషోర్ కుమార్ గారి ఆధ్వర్యంలో, అలాగే మన జంగారెడ్డిగూడెం సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ గారైన రవిచంద్ర గారి ఆదేశానుసారంగా ఈ రోజు మన పట్టణంలో ఎన్నో కార్యక్రమాలు చేశాం. ఈ యొక్క అవగాహన సదస్సు ఎందుకు ఇంత ప్రాముఖ్యత మన గౌరవ హైకోర్టు వారు ఇచ్చారో మీరందరూ అవగాహన చేసుకోవాలి. మనం టూ వీలర్ నడిపేటప్పుడు అజాగ్రత్తగా వెళ్తూ ఉంటాం. ఎట్లా అజాగ్రత్తగా వెళ్తాం అంటే ర్యాష్ డ్రైవింగ్ చేస్తాం. ఒక్కోసారి మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఎలాంటి వెహికల్ వచ్చి మనం పొందవచ్చు, మనమే అదుపు తప్పి కింద పడవచ్చు, ఇంకా ప్రమాదవశాత్తు ఏదైనా సరే ప్రమాదం జరగవచ్చు. అలాంటి పరిస్థితుల్లో మనకు లక్ష్యంగా నిలిచేది మన దేహంలో అతి ముఖ్యమైన భాగం ఏంటంటే మన తల. ఆ తలలో ఎంత ముఖ్యమైనదంటే మనం ఈ యొక్క ఎముకలు ఇరిగినా సరే, ఇంకా ఏదైనా పార్ట్ అయినా సరే, మనం దాన్ని రీప్లేస్మెంట్ చేసుకోవడానికి, మనం ఏదైతే ఎముకలు ఇరిగిపోయిందో అతికించడానికి ఆపరేషన్ చేసి ఆర్థోపెడిక్ చేస్తారు. అట్లాగే హెడ్ ఇంజరీ అది కూడా చేస్తారు. కానీ చాలా సీరియస్. మనకి రోడ్డు మీద వెళ్ళినప్పుడు తగిన దెబ్బతో మనం పైకి కనిపించిన గాయం అవుతుంది, రక్తం కారదు. కానీ లోపల రక్తనాళాలు పగిలిపోయి అది బ్రెయిన్కి, మెదడుకు వెళ్ళి మనం కొలాప్స్ అయిపోతాం. మన జీవితం, మనం మాట్లాడలేని పరిస్థితుల్లో ఉంటాం, మన కోమాలోకి వెళ్ళిపోతాం. కొన్ని నెలలు హాస్పిటల్లో ఉండటం జరుగుతుంది. అంత ప్రాముఖ్యమైనది ఈ యొక్క తల. అందువల్ల శిరస్థానం అంటే హెల్మెట్ ధరించాలి. ప్రయాణం చేయని చెప్పి పోలీసు వారు కానీ, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ, ఇతర పెద్దలందరూ కూడా చెప్తూ ఉన్నారు. జంగారెడ్డిగూడెంలో కురిసిన వర్షాలకు పట్టణ వీధులు జలమయమయ్యాయి. డ్రైనేజ్ నిర్మాణాలు సక్రమంగా లేని కారణంగా పూడికతీత పనులు చేయకపోవడం వల్లనే రహదారులపైకి వరద నీరు చేరుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా జంగారెడ్డిగూడెంలో బుట్టాయిగూడెం రోడ్లోని గాంధీ బొమ్మ సెంటర్ నుంచి సంత మార్కెట్ వెళ్లే రహదారిపై పూర్తి స్థాయిలో 2 అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది. అశ్వరావుపేట రహదారికి 2 వైపులా వరద నీరు ప్రవహిస్తోంది. పోలీస్ స్టేషన్ ప్రాంతంలో డ్రైనేజ్ నిర్మాణం లేకపోవడంతో రహదారిపైకి వరద నీరు చేరుతూ వెళ్తోంది. అదేవిధంగా వైనాట్ షోరూం, ప్రియదర్శిని డిగ్రీ కళాశాల, హోండా షోరూం, జాబిల్లి పిల్లల హాస్పిటల్, ఆర్యవైశ్య కళ్యాణ మండపం ఆర్చ్ ప్రాంతం, సీతారామరాజు విగ్రహ సెంటర్ వద్ద రహదారిపైకి నీరు చేరుతూ ప్రవహించిన దృశ్యాలు కనిపించాయి. గతం కంటే ప్రస్తుతం మెరుగ్గా ఉన్నప్పటికీ ఈ నీటిని సైతం రహదారిపైకి రాకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో నీరు ఎక్కడైతే రహదారిపైకి చేరి ప్రవహిస్తుందో ఆయా ప్రాంతాలలో పూడికతీతలు తీయడమా లేక మరేదైనా కారణమైతే పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని పట్టణ వాసులు కోరుతున్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో నడి రోడ్డుపై యువకుడిని కత్తితో దాడి చేసి నరికి చంపిన సంఘటన సంచలనమైంది. బ్రాందీ షాప్ లో క్యాషియర్ గా పనిచేస్తున్న 25 సంవత్సరాల షేక్ రసీద్ ను పట్టుకుని పట్టణానికి చెందిన షేక్ జిలానీ అనే యువకుడు కత్తితో దారుణంగా నరికి చంపిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ హత్య పార్టీకు సంబంధించింది కాదని, వ్యక్తిగత కారణాలతో జరిగినదని విలేకరులకు తెలిపారు. ఈరోజు 8:30 సమయంలో వినుకొండ టౌన్ లో జిలానీ అనే వ్యక్తి తనకి రషీద్ అనే వ్యక్తికి ఉన్నటువంటి వ్యక్తిగత కక్షల వల్ల రషీద్ అనే వ్యక్తిని నరికి చంపడం జరిగింది. ఇటువంటి చర్యలు ఏమైనా కూడా ఎక్కడైనా ఏదైనా రిపీట్ అయితే చట్టపరంగా చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా వీటిని ఎక్కడైనా ప్రోత్సహించినా కూడా వాళ్ళు కూడా చట్టపరంగా తీసుకునే చర్యలకి బాధ్యులవుతారు. రేపు పట్టణంలో కూడా ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాము. అందరూ సంయమనం పాటించాలి.
ఎటువంటి నేర చరిత్ర ఇకపై కనబడినా కూడా అది ఉపేక్షించడం జరగదు. దీన్ని గమనించమని పోలీస్ నుంచి ఒక హెచ్చరిక అయితే ఖచ్చితంగా చేస్తున్నాము. దీన్ని ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం కూడా అందరికీ ఉందని కూడా తెలియజేస్తున్నాం. 144 సెక్షన్ కూడా అది అమల్లోకి తీసుకుంటున్నాం. అక్కడ ఎవరు ఎటువంటి శాంతి భద్రతల విఘాతం కలిగించినా కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. జిలుగుమిల్లి మండలం వంకవారిగూడెంలో కొండవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు స్తంభించాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వరుణ ప్రతాపానికి ఏజెన్సీ వాగులు ఉప్పొంగుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. మహారాష్ట్రలో గచ్చిరోలిలోని భారీ ఎన్కౌంటర్ జరిగింది. బుధవారం మావోయిస్టులు పోలీసుల మధ్య జరిగిన కాల్పుల్లో 12 మంది మావోయిస్టులను మృతి చెందినట్లు సమాచారం. ఈ ఎన్కౌంటర్ పై మహారాష్ట్ర అధికారులు వివరాలు వెల్లడించారు. ఈ ఎన్కౌంటర్ లో 2 పోలీసులకు సైతం గాయాలయ్యాయి. ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున లభించిన ఆటోమేటిక్ ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2 పోలీసులకు గాయాలు కాగా వారిని ప్రత్యేక హెలికాప్టర్లో తరలించారు. భారీ వర్షాలకు పోలవరం కుడి కాలువ కోతకు గురవుతోంది. గోపాలపురం మండలంలోని పోలవరం ప్రాజెక్టుకు చెందిన కుడి కాలువ కోతకు గురవుతోంది. కాలువ గట్లు బలహీనపడ్డాయి. దీంతో రైతులు అప్రమత్తమయ్యారు. అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. కుడి కాలువ వెంబడి పెద్ద మొత్తంలో మట్టితో గట్లను పటిష్టవంతంగా చేసినప్పటికీ గట్లు కోతకు గురవడంపై రైతాంగం ఆందోళన చెందుతోంది. వెనువెంటనే అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. అకాల వర్షాలకి ఈ కాలంలోకి బాగా గండిపడిపోయి రైతులకి దారి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మోటార్ సైకిల్ వెళ్తలేదు, పామాలు వేసుకొస్తున్న ట్రాక్టర్లు కూడా వెళ్తలేదు దారికి. దీన్ని స్పందించి కదా అధికారులు చూసి ప్రభుత్వం దీన్ని కొంచెం చూడాలని మేము రైతులుగా కోరుకుంటున్నాం. ఏంటంటే ఇది అతి తొందరలో చేస్తేనే కానీ రైతులకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ వర్షాలు ఎక్కువ అవుతుందో ఈ సంవత్సరం బాగా గండిపడిపోయింది కాలంలో. బుట్టాయిగూడెం మండలంలో రెడ్డి గణపవరం గ్రామంలో జల్లేరు కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. అటు ఇటు రాకపోకలను నిలిపివేశారు. గుబ్బల మంగమ్మ తల్లి జల్లేరు జలాశయం గేట్లను సైతం ఎత్తి దిగువకు వరద నీటిని విడుదల చేయడంతో జల్లేరు వాగు ఉప్పొంగుతోంది. రామారావుపేట సెంటర్ నుంచి రెడ్డి గణపవరం వెళ్లే రహదారిలో సప్టాపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. కష్టాల్లో ఉన్నవారెవరైనా సాయం కోరితే నేనున్నానని భరోసానివ్వడం యువనేత నారా లోకేష్ నైజం. ఈ అరుదైన లక్షణమే ఆయనను కోట్లాది మంది ప్రజల అభిమాన నేతగా మార్చింది. ఏజెంట్ల చేతిలో మోసపోయి గల్ఫ్ లో చిక్కుకున్న శివ ఉదంతం చివరకు మంత్రి లోకేష్ చొరవతో సుఖాంతమైంది. అన్నమయ్య జిల్లా చింతపర్తికి చెందిన శివ పొట్టకూటి కోసం గల్ఫ్ వెళ్లి అక్కడ పడుతున్న ఇబ్బందుల తాలూకు వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వెనువెంటనే స్పందించి ఎన్ఆర్ఐ టీడీపీ గల్ఫ్ విభాగాన్ని అప్రమత్తం చేసి తక్షణమే శివను ఇండియాకు రప్పించే ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశించారు. శివ చేసిన వీడియోలో తాను ఎక్కడి నుంచి మాట్లాడుతున్నది చెప్పకపోవడంతో అతడి అడ్రస్ ను గుర్తించేందుకు ఎన్ఆర్ఐ టీడీపీ విభాగం కొంత కష్టపడాల్సి వచ్చింది. లోకేష్ ఆదేశాలతో గల్ఫ్ టీడీపీ విభాగం నాయకులు 2 రోజుల పాటు గాలించారు. ఎట్టకేలకు శివ అడ్రస్ ను గుర్తించారు. తిరిగి స్వస్థలానికి చేరడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు. కువైట్ నుంచి స్వస్థలమైన చింతపర్తికి చేరుకున్న శివ మీడియాతో మాట్లాడారు. వారు చేసిన సేవలను మంత్రి నారా లోకేష్ స్పందించిన తీరుపై ఆనందం వ్యక్తం చేశారు. శివ, నమస్కారం సార్. కువైట్ లో కష్టపడుతున్నాను తెలుసుకున్న చిన్న వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయంగా అది మన నారా లోకేష్ బాబు గారు చూసి చెల్లించిపోయి మన కువైట్ లో ఉన్న ఎన్ఆర్ఐ మన టీడీపీ సభ్యులకి చెప్పడంతో వాళ్ళు కూడా ఎంతో కృషి చేసి ఈ ఇండియాకి నాకి నా భార్య బిడ్డల దగ్గరికి చేర్చారు. అదే విధంగా మన మదనపల్లిలో ఉన్న మన ఎన్ఆర్ఐ గారు నా కుటుంబానికి ఆర్థికంగా సాయం చేసి నా కుటుంబానికి కూడా ఎంతో తోడుగా ఉండి నా కుటుంబానికి సాయం చేశారు. అదే విధంగా వాళ్ళకి మాకు ధన్యవాదాలు తెలియజేస్తూ మన నారా లోకేష్ బాబు గారు వాళ్ళకి మా ఊపిరిని చెప్పు మన చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ కుటుంబానికి మేమెంతో రుణపడి ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి నాకు సాయం చేసిన ఎన్ఆర్ఐలకి ప్రతి ఒక్కరికి మన నారా లోకేష్ బాబు గారికి మాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వర్షాల కారణంగా జిల్లాలోని అనేక చోట్ల పంట పొలాలు నీట మునిగాయి. జిలుగుమిల్లి మండలంలో స్వర్ణవారిగూడెం నందు పంట పొలాలు వరద నీటిలో మునిగాయి. వరి నాట్లకు అపారమైన నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు. రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. ఏరువాక సాగించి 15 రోజులు కాకుండానే వరుణుడు తమపై కన్నెర్ర చేశాడని వాపోతున్నారు. కుకునూరు మండలంలో దాచారం నుంచి కుకునూరు వెళ్లే ప్రధాన రహదారిపై అశ్వరావుపేట వాగు పొంగి పొర్లుతోంది. రాకపోకలు సైతం నిలిచిపోయాయి.
జీలుగుమిల్లి మండలంలో కామయ్యపాలెం వద్ద అస్పోరోపేట వాగు పొంగి పొర్లడంతో జీలుగుమిల్లి కామయ్యపాలెం మధ్య ప్రధాన రహదారిపై ఉధృతంగా వాగు ప్రవహించింది. ప్రపంచంలోని పాపికొండల పర్యాటక ప్రాంతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అటువంటి పాపికొండల విహారయాత్రను అధికారులు నిలుపుదల చేశారు. గోదావరి సైతం ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అధికారులు చర్యలు చేపట్టారు. తిరిగి ఆదేశాలు వచ్చేంత వరకు పాపికొండల విహారయాత్రను ప్రారంభించవద్దని తెలిపారు. దీంతో రేవుల వద్ద బోట్లు నిలిచిపోయాయి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. వెల్కమ్ బ్యాక్. విచక్షణ కోల్పోయిన మాతృమూర్తి తన మగ పిల్లాడిపై దాడికి పాల్పడింది. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు వైరల్ గా మారాయి. పిల్లవాడిపై మోకాళ్ల మీద కూర్చుని పిడిగుద్దులు గుద్దింది. ఒక తరుణంలో ఏకంగా పీకను పిసికేస్తూ కొడుతున్న దృశ్యాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. రాష్ట్ర జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆదేశాల ప్రకారం జంగారెడ్డిగూడ మండల న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ జూనియర్ సివిల్ జడ్జ్ సిహెచ్ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణం నందు హెల్మెట్ యొక్క ఉపయోగాలను తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సిహెచ్ కిషోర్ కుమార్ మాట్లాడుతూ ప్రతి వ్యక్తి హెల్మెట్ యొక్క ఉపయోగాలపై అవగాహన కలిగి ఉండాలని, అంతేకాకుండా ప్రయాణం చేసే ప్రతి వ్యక్తి హెల్మెట్ ధరించేటట్లుగా చైతన్యపరచాలని సూచించారు. న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, సర్కిల్ ఇన్స్పెక్టర్ పి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. అంతేకాకుండా జంగారెడ్డిగూడెం సిఐపి రాజేష్ ఆధ్వర్యంలో మండల న్యాయ సేవాధికారి సంస్థ ఆదేశాల ప్రకారం పోలీస్ స్టేషన్ నందు హెల్మెట్ యొక్క ఉపయోగాలపై అవగాహన కల్పించారు. ఎస్ఐ జ్యోతి బసు, ఆటో కార్మిక యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. హెల్మెట్ అనేది వాహనం మీద వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా చాలా అత్యవసరమై ఉన్నది. ప్రస్తుత పరిస్థితుల్లోనైతే ఈ యొక్క వర్షాకాలం రీత్యా కానీ, తర్వాత వర్షాలు లేనప్పుడు కానీ, ఎండాకాలంలో కానీ ఈ యొక్క హెల్మెట్ లేకుండా కనుక ప్రయాణం చేసే అత్యవసర పరిస్థితుల్లో కానీ, ఎదురుగా వచ్చే వ్యక్తులు కానీ, మనం వెళ్ళేటప్పుడు కానీ అన్ఫార్చునేట్లీ యాక్సిడెంట్లు జరిగేటప్పుడు హెల్మెట్ వల్ల ప్రాణాపాయం నుండి బయటపడటం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ అనేది ధరించుకుని ప్రయాణంలో ముందుకు సాగాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ఎడల జాగ్రత్తలు తీసుకుని హెల్మెట్ ధరించి ముందుకు ప్రయాణం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. ఏదైతే అత్యంత గట్టిగా ఉంటుందో, బండరాయిలా ఉంటుందో ఆ రోడ్డు మన తలకు తగలటం వల్ల మనకి అత్యంత ప్రమాదకరం. కాబట్టి అందరూ కోమకి వెళ్ళిపోయి కొన్ని రోజులు కూడా ఈ యొక్క రక్తనాలను సృష్టించిపోయి మొత్తం బ్రెయిన్లోకి ప్రవేశించి మనం చనిపోయే పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి మన పైన చాలా మంది కుటుంబ సభ్యులు అనగా మన భార్య పిల్లలు, మన అక్క చెల్లెళ్ళు, మన తల్లిదండ్రులు, ఇతరత్ర కుటుంబ సభ్యులందరూ కూడా ఆధారపడి ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసమైనా సరే, వాళ్ళ యొక్క జీవన విధానం కోసం, వాళ్ళ యొక్క జీవితం కోసం మనమందరూ కూడా మన పిల్లల కోసం మనం హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ ఉపయోగించుకుంటే మన యొక్క కుటుంబమే కాదు, మన యొక్క దేశానికి, మన రాష్ట్రానికి కూడా మనం అన్ని కూడా మంచి చేసిన జరుగుతుంది. ముఖ్యంగా ఎవరైతే టూ వీలర్స్ వాళ్ళు కూడా ఈ హెల్మెట్ ధరించడం, అట్లాగే ఇన్సూరెన్స్ కూడా కంపల్సరీగా పాటించాలి. లైసెన్స్ కంపల్సరీ పాటించాలి, ఇన్సూరెన్స్ కూడా కంపల్సరీగా తీసుకోవాలి. అట్లాగే కారు ఎవరైతే 4 వీలర్స్ ఉన్నారో వారు కూడా ఈ యొక్క సీట్ బెల్ట్ కూడా ధరించాలి, ప్రయాణం చేయాలి. ఆ సీట్ బెల్ట్ వల్ల ఏమైతే
ఏదైనా అనుకోక విధంగా ఈ యొక్క ప్రమాదం జరిగితే మన యొక్క స్టీరింగ్ కానీ మన దేహానికి మన ఈ యొక్క గుండెపాటికి తగిలి మన యొక్క ప్రాణాన్ని విడిచే పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా ఈ రోజు ఈ యొక్క అవగాహన సదస్సు ర్యాలీని మీరు సద్వినియోగం చేసుకుని ఎక్కడి నుంచైనా సరే ఎవరైతే మంచి హెల్మెట్లు కొనుక్కోండి, ప్రతి ఒక్కరు హెల్మెట్ ని ధరించి మీ యొక్క ప్రాణాన్ని కాపాడవని చెప్పి మేము కోరుకుంటామని మా పోలీస్ తరఫున, సర్కిల్ పోలీస్ తరఫున. అట్లాగే ఒక మహత్తరమైన కార్యక్రమం మన ఆంధ్రప్రదేశ్ అమరావతి వారు అత్యంత గౌరవ కోర్టు వారి యొక్క ఉత్తర్వుల రాష్ట్రం మొత్తం కూడా ఈ యొక్క కార్యక్రమం చేయడం చాలా సంతోషం. ప్రతి ఒక్కరు దీన్ని సూచన తప్పకుండా హెల్మెట్ ధరించాలని చెప్పి మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. హెల్మెట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, హెల్మెట్ ధరించండి. జూలై నెలలో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణా నదిలో సంగమేశ్వర మహాదేవుని ఆలయం మునిగిపోయింది. నది నీరు మెల్లగా పెరిగి శివలింగాకారం నదిలో మునిగింది. ఆ సమయంలో పూజారి ఆ సీజన్ యొక్క చివరి పూజ చేశారు. పూజారి ఈ అభిషేకాన్ని పూర్తి భావంతో, భక్తితో, నిర్భయతతో చేశారు. ఆ తర్వాత భక్తులు తెచ్చిన పడవలో పూజారితో సహా అందరూ శివలింగాన్ని నిమజ్జనం చేశారు. జోరు వర్షం కారణంగా గోపాలపురంలో కారు అదుపు తప్పింది. ఈ కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఏకంగా కారు పల్టీ కొట్టింది. దీంతో కారు అద్దాలు పగిలిపోయాయి. పలు భాగాలు మరమ్మతులకు గురయ్యాయి. కారులోంచి ఇరువురు క్షేమంగా ప్రాణాలతో బయటపడ్డారు. అల్పపీడ ద్రోణి ప్రభావం జంగారెడ్డిగూడెంలో సీతామహాలక్ష్మి వృద్ధుల అనాథాశ్రమంపై పడింది. చిన్నపాటి పెంకుటింటిలో ఆశ్రమాన్ని నడుపుతున్నారు. సుమారు 20 మంది వృద్ధులు, వికలాంగులు, అనాథలు ఆశ్రయం పొందుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా బుట్టాయిగూడెం రోడ్లోంచి వరద నీరు ఆ ఆశ్రమం ఉన్న ప్రాంతానికి చేరుతోంది. బుట్టాయిగూడెం రోడ్లోని వాసవి సాయి నగేష్ కిరాణా షాప్ కు వెళ్లే అప్రోచ్ రోడ్ వద్ద డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా లేని కారణంగా అక్కడి నుంచి రహదారిపైకి నీరు చేరి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు సాయిబాబా ఇంటి రహదారిపైకి చేరి బొమ్మ వాళ్ళ ఇంటి రహదారి మీదుగా సీతామహాలక్ష్మి ఆశ్రమం వెనుక భాగంలో ఉన్న ఖాళీ మైదానంలోకి వరద నీరు చేరి ఆశ్రమానికి చేరుతోంది. బొట్టాయిగూడెం రహదారికి ఇరుపక్కల డ్రైనేజ్ వ్యవస్థ క్రమబద్ధీకరిస్తే మార్కెట్ యార్డ్ నుంచి వచ్చే వరద నీరు డ్రైనేజ్ గుండా ప్రవహిస్తోంది. సరైన ప్రణాళికతో ముందుకు వెళ్తే ఆశ్రమానికి వరద నీరు చేరే అవకాశం ఉండదని తెలిపారు. ఆశ్రమం లోపలికి వరద నీరు కురవకుండా పై కప్పు భాగాన్ని టార్పేడ్ తో కప్పేశారు. కానీ వరద నీరు ఆశ్రమానికి చేరుతోంది. ఆ వరద నీటిలోనే ఆశ్రయం పొందుతున్న వారందరూ జీవనం సాగిస్తున్నారు. ఈ విషయాన్ని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వార్డు కౌన్సిలర్ త్రిమూర్తులు, శానిటేషన్ సెక్రటరీలు మున్సిపల్ కార్మికులతో వరద నీటికి బయటకు తరలించే ప్రయత్నం చేశారు. బాగా నానిపోవడంతో ఆశ్రమంలోని గోడ సైతం కూలిపోయింది. ఆశ్రమానికి చేరుకున్న మున్సిపల్ కమిషనర్ నాగేంద్ర కుమార్, యువ నాయకులు జెట్టి ఆదిత్యలు బత్తిన చిన్న కళ్యాణ మండపానికి వృద్ధులను, వికలాంగులను, అనాథలను తరలించారు. ఎప్పటికైనా ఆశ్రమానికి సరైన స్థలాన్ని కేటాయించాలని ఆశ్రమ నిర్వాహకులు జేవరపు శేఖర్ సిటీ న్యూస్ తో కోరారు. జంగారెడ్డిగూడెంలో ఉన్న సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థ ఈరోజు కురిసిన వర్షానికి జంగారెడ్డిగూడెంలో ఉన్న సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థ ఈరోజు కురిసిన వర్షానికి ఆశ్రమం మొత్తం గదుల్లోకి వాటర్ వెళ్ళిపోయి బాగా ఇబ్బంది పడుతున్నారు. వృద్ధులు, వికలాంగులు, అనాథలు. వాళ్ళు తినడానికి కూడా కూర్చుంటానికి ప్లేస్ లేక కింద మొత్తం వాటర్ అయిపోయి రీసెంట్గా ఇప్పుడు గోడ కూడా బాగా వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువైపోయి గోడ కూడా పడిపోయిందండి. దయచేసి అధికారులు
స్పందించి మా ఆశ్రమానికి నీడ కల్పించాలని మీ అందరినీ పేరు పేరున కోరుకుంటున్నాం. చాలా దారుణంగా ఉందండి. ఇక్కడికి ప్రతి ఒక్కరు వచ్చి చూడండి, మీకు చూస్తే మీకే అర్థమైద్ది ఇక్కడ పరిస్థితి ఎలా ఉందనేది. సుమారు 20 మంది మా ఆశ్రమంలో ఉంటున్నారు. 25 సంవత్సరాల వయసు కానీ 106 సంవత్సరాల వయసు వరకు ఉంటున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వరదల కారణంగా గుబ్బలమంగమ్మ జల్లేరు జలాశయం, శ్రీ కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయాల గేట్లను ఎత్తిన అధికారులు, దిగువకు విడుదల చేసిన వరద నీరు. వేలేరుపాడు మండలంలో కారులో కొట్టుకుపోయిన వారిని సురక్షితంగా రక్షించిన రుద్రంకోట వాసులు, పలు చోట్ల సహాయక చర్యల్లో పాల్గొన్న పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. దీనావస్థలో జంగారెడ్డిగూడెం సీతామహాలక్ష్మి వృద్ధుల అనాథాశ్రమం. ఆశ్రమంలో వరద నీరు చేరడంతో సురక్షిత ప్రాంతానికి తరలించిన మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి. వరదల కారణంగా కొట్టుకుపోతున్న వంతెనలు, కోతకు గురవుతున్న కాలువగట్లు, అప్రమత్తమైన అధికారులు. హెల్మెట్ ధారణపై అవగాహన కల్పించిన మండల న్యాయ సేవాధికారి సంస్థ, పలు సూచనలు చేసిన సిఐ రాజేష్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.